హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గంగాధర్. మీరు చూస్తున్నది ఎలక్ట్రికల్స్ ఇన్ తెలుగు. మన టాపిక్ వచ్చేసి ఎర్తింగ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో టెస్ట్ చేసి చూద్దాం. లేదు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దాని పక్కన వచ్చే గంట బటన్ కూడా ట్యాప్ చేయండి. దానివల్ల నేను అప్లోడ్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్గా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాల్సిన టాపిక్లో వెళ్ళిపోదాం. ఎర్తింగ్ అనేది ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేయడానికి మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి సిరీస్ ల్యాంప్ యూస్ చేసి టెస్ట్ చేస్తాం, ఇంకోటి మల్టీమీటర్ యూస్ చేసి టెస్ట్ చేస్తాం. ఇప్పుడు సిరీస్ ల్యాంప్ యూస్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. స్విచ్ ఆన్ చేయగానే సప్లై ఇప్పుడు మనకి రైట్ సైడ్ రావాలి. ఇప్పుడు సిరీస్ ల్యాంప్ యూస్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాం చూడండి, మనకి న్యూట్రల్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎర్తింగ్ ఇచ్చి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఎర్తింగ్లో పెట్టినా సరే బల్బు వెలుగుతుందంటే మనకి ఎర్తింగ్ అనేది ప్రాపర్గా ఉన్నదని అర్థం. ఇప్పుడు మల్టీమీటర్ యూజ్ చేసి టెస్ట్ చేయాలో చూద్దాం. మనకి ఇంటికి వచ్చే వోల్టేజ్ ఎంతంటే 230 వోల్ట్స్ వస్తుంది. ఇందుకు మనం 200 ఉంది, ఇక్కడ 750 ఉంది కాబట్టి దాన్ని ల్యాబ్ పెట్టుకోవాలి మనం ఇప్పుడు వోల్టేజ్ అనేది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్లో, రెడ్ వచ్చేసి ఫేస్లో పెట్టాలి. ఇప్పుడు సప్లై ఆన్ చేసి చూడండి, మనకు 230 వోల్ట్స్ వస్తుంది కదా, అంటే ఫేస్ న్యూట్రల్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు న్యూట్రల్ వచ్చేసి ఎర్తింగ్లో పెట్టి చూద్దాం ఎలా ఉందో చూద్దాం. ఓకే, 240 వస్తుంది, 240 వస్తుంది అంటే ఎర్తింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నదని అర్థం. దానికి కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఎర్తింగ్ ఉందా లేదా టెస్ట్ చేసి చూద్దాం. మనం సిరీస్ ల్యాంప్ కనెక్ట్ చేస్తాము, టెస్ట్ ల్యాంప్ కనెక్ట్ చేస్తాము, ఆన్ చేస్తాము. బల్బు వెలుగుతుంది అంటే ఫేస్ న్యూట్రల్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎర్తింగ్ పెట్టి చూస్తున్నాం అంటే గ్లో అవ్వట్లేదు, అంటే దీనికి ఎర్తింగ్ అనేది ప్రాపర్గా లేదనమాట.